రాజమండ్రిలో 2 రోజులు అక్కడ నిలిచి వీరంతా కలిసి అక్కడ పోరాడారు. కాబట్టి వారికి ముందుగా చప్పట్లు కొడదాము. రాజమండ్రి టీం అంతా కూడా. అందరికీ వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మరి రాజమండ్రి మీద రావడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి ప్రాంతంలో మరి సంఘటన జరగడం ఎంతో విచారకరం. అయినప్పటికీ నీతిమంతుల మరణం దేవుని దృష్టిలో విలువైనదని వాక్యం సెలవిచ్చినట్లు మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం క్రైస్తవ సమాజానికి, లోకానికి ఒక మేల్కొలుపు అని ఈరోజు నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు క్రైస్తవులందరూ కూడా తమ ఐక్యతను చాటడానికి, ఒక ఏకతాటి మీద రావడానికి, మరి రానున్న దినాల్లో ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఎదుర్కొనేటువంటి నిమిత్తము ఒక ప్రణాళిక ముందు వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నాం. దేవుని చిత్తంలో జరిగినటువంటి సంఘటన మరి దాన్ని మనం కాదనలేము, దేవుని చిత్తాన్ని. అయితే వారి కుటుంబానికి గొప్ప ఆదరణ కలగాలని నేను మనవి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరి సమాధికలు పాల్గొనండి. 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ జనాంగము ఐక్యతను చాటే విషయంలో వెనకడుగు వేయకుండా ముందు కొనసాగాలని కోరుతున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.